వేడి వేడి మేక తలకాయ చారు, అన్నం, రాగి సంగటి లేదా గారెలు దేంట్లోకైనా సరే ఈ చారు కలుపుకుని తింటే ఆ రుచే వేరండి. ఈ రోజు మనం ఎంతో రుచికరంగా మేక తలకాయ చారు ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మనం తీసుకున్న మేక తలకాయ ముక్కలుగా కొట్టించుకున్నాం. ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ గాని కళ్ళుప్పు గాని వేసి శుభ్రంగా 4-5 సార్లు నీళ్లతో కడగాలి. ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోండి. అలాగే తలకాయలో ఉండే మెదడు ఉంటుంది కదా, దాన్ని కూడా చాలా జాగ్రత్తగా విడిపోకుండా విడిగా కడిగి దానికి కొద్దిగా ఉప్పు కారం పట్టించి ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చారుకి మసాలా పొడిని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5-6 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వులు వేసుకోవాలి. మంటని సన్నగా ఉంచి ఇవి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని అందులోనే ఒక 3 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మెత్తటి పొడిలా దంచుకుని పక్కన పెట్టుకోండి. అప్పటికప్పుడు దంచుకున్న మసాలా కాబట్టి ఆ రుచి వేరుగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ పువ్వు, 3 లవంగాలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడాక 2 పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుని ఆ ఉల్లిపాయ ముద్దను ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మంచి వాసన వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేశాక కొద్దిగా పసుపు వేసి గరిటెతో ఆ ముక్కలన్నిటికీ ఉల్లిపాయ పసుపు బాగా పట్టేలా పైకి కిందకి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే నీళ్లు పోయకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అడుగు అంటకుండా ఉండటానికి ముక్కలన్నిటిని మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నుండి 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేస్తే తలకాయ మాంసం గట్టిపడి ఉడకదు కాబట్టి సగం మగ్గాక మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. ఉప్పు వేశాక గరిటెతో ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మాంసం కాస్త ఉడికింది అనుకున్నాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. తలకాయ కూర కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. కారం వేశాక ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో? ఇలా ఉన్నప్పుడు మనం చారుకి తగిన నీళ్లు పోసుకోవాలి. గరిటెతో అంతా బాగా కలిసేలా కలుపుకుని నీళ్లు పోసాక సన్నగా తరిగిన కొత్తిమీర, మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని వేసేయాలి. ఇలా ఉడకక ముందే మసాలా కొత్తిమీర వేయటం వల్ల ముక్క ఉడుకుతూ ఉన్నప్పుడు ముక్క లోపలి వరకు పట్టి కూర భలే రుచిగా వస్తుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి చారుని బాగా మరగనివ్వాలి. కూర ఇలా సలసలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్న మెదడుని నెమ్మదిగా ఈ చారులో వేసేసుకోవాలి. మెదడు వేశాక గరిటె పెట్టకుండా కూరను గబగబా కలపకూడదు. మళ్ళీ మూత పెట్టి సన్నని మంట మీద ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడి మేక తలకాయ చారు రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎంత సులువుగా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో నాకు చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి.